విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం సరసానపల్లి గ్రామంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి జరజాన నీలయ్య పర్యటించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో దళితుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, కనీసం మంచినీటి సదుపాయం కూడా లేకపోవడం వల్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ దృష్టికి తీసుకువెళ్తారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో రేగిడి మండల దళిత జేఏసీ అధ్యక్షులు తెగల మోహన్, సరసనపల్లి గ్రామ దళిత నాయకులు గుణాన అప్పలస్వామి, గ్రామ యువకులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నాయి ఉంటే బాగుండంటే ఆయన అక్కడో పొక్కులేనికి ఆపరేట్ దీనికి వెళ్ళిపోతాడు బిజినెస్ కోసం. ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆయన ఉంటే కానీ ఈయన సాయం చేయలేడు. కొన్ని బుక్ దేని ఇచ్చేసి ఏదైనా చెయ్యండి అంటే ఈయన చేయలేడట. ఆయన ఉండాలి, ఆయనకి అవసరం లేదు. మరి ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారు? అలాగనే ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎప్పుడు సోంపేట టెక్కలట్ సైడు మోటార్ పైప్ వేవో దీనికోసం వెళ్ళిపోతున్నాడు, ఊర్లో ఉండడు. ఆయన లేనిది ఈయన చేయలేడు. మరి ప్రజలు అలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కార్యదర్శిగా పనిచేస్తున్నాను. సరసనపల్లి గ్రామంలో 40 కిలో ఆర్టీకేఎల్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ అనేది ఉంది. ఎక్స్ట్రాగా పంప్తో కూడా వాటర్ సరఫరా చేస్తున్నాం. గ్రామంలో నేను వచ్చిన తర్వాత కొత్తగా ట్యాప్ కనెక్షన్స్ అనేవి ఇవ్వలేదు. ఇటీవలే నిన్ననే మా ఇంజనీరింగ్ రెసిడెంట్